లెంతీ ప్రాసెస్ మనం ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసుకోలేము కదా. అందుకే మనం ఈరోజు ఏంటంటే కెమికల్స్తో ఫైర్ని ఎట్లా ఆపగలమో దాన్ని ప్రిపరేషన్ చేసుకొని దీన్ని మనం వాష్ వాటర్ అంటాం. అంటే మినీ ఫైర్ ఇది ఏమంటామంటే మనం వాష్ వాటర్ అంటాం. ఈ వాష్ వాటర్ లోపల ఉన్న సొల్యూషన్ వచ్చేసి NaHCO3 అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. బయట ఎక్స్క్యూషన్స్లో మన CO2 అయిపోతుంది కదా, అందుకే మనం సోడా యాసిడ్ సోడా యాసిడ్ దీన్ని వాష్ వాటర్ అంటారు. దీంట్లో ఉన్న సొల్యూషన్ NaHCO3. ఈ NaHCO3 అనేది సాల్ట్ రూపంలో ఉంటుంది. ఇది గ్లాస్ సాల్ట్. ఈ సాల్ట్ని డిసాల్వ్ చేసుకోవాలి. దీన్ని డిసాల్వ్ చేయాలి సార్ స్కూల్ అంతా ఒకసారి అంతా ఫస్ట్ సార్ అందరినీ ఒకసారి రీడింగ్ 2 hours అయిన తర్వాత రియాక్షన్ అనేది అది ఫోటో కెమికల్ రియాక్షన్ లైట్ కలర్తో సార్ రెడ్ లిట్మస్ బ్లూగా చేంజ్ చేయండి సార్. చూడండి ఇది రెడ్ లిట్మస్ యాసిడ్లో ముంచితే సార్ ఇది రెడ్ లిట్మస్ బ్లూగా మారింది. సార్ రెడ్ మారింది వాటర్లో ముంచడం వల్ల బ్లూగా మారింది. సార్ రెడ్ మారింది ఎందుకంటే యాసిడ్ పేపర్ మమ్మల్ని ట్రస్ట్ చేసుకోవడం గమనం కదా. ఏదైనా సాలిడ్ క్రిస్టల్స్ టైప్ కాంపౌండ్ చేసుకోవాలి. అది కాంపౌండ్ ఈ లెవెల్స్ కూడా చూడాలి. మా ఏదంటే పట్టుకోవద్దు. వాటర్ డయాగ్రామ్స్లో బేరియం సల్ఫేట్ అనేది వచ్చి ఈ బేరియం ఇక్కడ ఉన్నది SO4తో ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి బేరియం సల్ఫేట్ బేరియం సల్ఫేట్గా ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్న NaCl అంటే ఏంటి సాల్ట్ కింద మీకు చూడొకసారి కింద అలాగే ఫామ్ అయింది. ఓకే NaCl అంటే ఏంటి మనకి కామన్ సాల్ట్. సో కామన్ సాల్ట్ అనేది మనకు ఫామ్ అయింది ఇన్ యాక్వియస్ మీడియం అన్నాడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. ఓకే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ అన్నింటినీ తీసుకుంటే BaSO4 అంటే ఇక్కడ ఉన్న బేరియం అనేది Na ప్లస్ Baగా ఇది తీసుకొని అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యి అక్కడ బేరియం సల్ఫేట్గా మనకి వైట్ కలరేషన్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనకి బ్లూ నుంచి వైట్ కలరేషన్ అనేది వస్తుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగినట్టు. ఓకేనా. సో అది ఒక హీట్ పెట్టి చేస్తాం. సో అక్క వాళ్ళు వచ్చి మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఇది మీరు మీ సిలబస్లో చూసిన ఎక్స్పర్ట్. సో ఆక్సిడేషన్ అంటే ఏంటండి? ఎడిషన్ లేదా రిమూవ్ ఆఫ్. సో ఓకేనా. సో ఏం చేసామండి, గ్లూకోజ్ తీసుకున్నాం, దాంట్లో వాటర్ యాడ్ చేసి